సెట్విన్ సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తామని, యువతకు శిక్షణ ఇచ్చి ఎక్కువ ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని కొత్త చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి చెప్పారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజనరసింహ సమక్షంలో సెట్విన్ సంస్థ చైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. పాత బస్తీ పురాణ హవీలీలోని సెట్విన్ సంస్థ ప్రధాన కార్యాలయంలో గిరిధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా కుందారాంలో 1,56,00,000 రూపాయలతో నిర్మించిన ఆరోగ్య కేంద్రం భవనాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. అనంతరం చెన్నూరులోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ప్రిన్సిపల్ను ఆదేశించారు. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహిస్తుందని వనపర్తి జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చెప్పారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చివరి రోజున కొత్తకోటలో ఆయన పర్యటించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అనారోగ్యం బారిన పడవద్దని ఎమ్మెల్యే సూచించారు. అలాగే కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన అందరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం వెంటనే న్యాయవాద రక్షణ చట్టం తీసుకురావాలని వికారాబాద్ జిల్లా న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడులకు నిరసనగా వికారాబాద్ లో వారు నిరాహార దీక్ష చేపట్టారు. అయితే జనగామలో లాయర్ దంపతులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణలో లాయర్లపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కురివి ఏకలవ్య గురుకుల స్కూల్ విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. గిరిజన విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్, వార్డెన్ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగుల అన్నం తినలేక విద్యార్థులు పస్తులు ఉంటున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ గంధసిరి జ్యోతి బసు అన్నారు. కలెక్టర్ ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్లను నియమించి ఉన్నత విద్యను ప్రక్షాళన చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. వర్సిటీల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లుగా వీసీలను నియమించలేదని సంఘం నేతలు మణికంఠ, లక్ష్మణ్ వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చి 7 నెలలైన వర్సిటీలను రేవంత్ రెడ్డి సందర్శించడం లేదని విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 2 రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి 4గురిని పోలీసులు అరెస్టు చేశారు. కదిరి బైపాస్ రోడ్లోని యామని మెడికల్ షాప్ యజమాని మధుసూదన్ ఇంట్లో పట్టపగలే దొంగతనం జరిగింది. అయితే నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 10,30,500 నగదు, కిలో 300-400 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రతీకరం అని, అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని శ్రీ భద్రకాళి ఆలయం అర్చకులు నాగరాజు శర్మ తెలిపారు. కాకతీయులు ఇలువేల్పుగా వరంగల్లో భక్తుల కొంగు బంగారంగా విరజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో మొదటి శ్రావణ శుక్రవారం భక్తులు బారులు తీరారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో నాగుల పంచమి వేడుకలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బిచ్చుకుదలోని శివనాగ మండలంలో మహిళా భక్తులు ప్రత్యేక పూజలు, పాలాభిషేకం చేశారు. ప్రతి ఏటా నాగ సిద్ధార్థ ప్రశాంత కాలనీ వారు మహా అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తుంటారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిని నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ తీవ్రంగా ఖండించారు. పార్టీ నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి ఆయన పాలాభిషేకం చేశారు. ఆదివాసీ దినోత్సవం రోజునే అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడం దారుణమని చెప్పారు. భారత రాజ్యాంగం సృష్టికర్త అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసుకుందాం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాదని స్వామిదాస్ అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాతా శిశు మరణాలను నివారించాలని వైద్య అధికారులను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గర్భిణీలు, శిశువుల విషయంలో నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమన్నారు. హైరిస్క్ కేసులపై వైద్యులు మరింత జాగ్రత్తలు వహించాలని, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లపై బాధ్యత వదలకూడదన్నారు. కలెక్టరేట్లో మాతా శిశు మరణాలపై కలెక్టర్ సమీక్షించారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని స్వచ్ఛ ఆటో కార్మికులు విజ్ఞప్తి చేశారు. సెకండరీ పాయింట్స్ వద్ద తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. జీహెచ్ఎంసీని నమ్ముకొని బతుకుతున్న తమను కార్మికులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కమిషనర్ అమ్రపాలి సానుకూలంగా స్పందించారని స్వచ్ఛ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రాజేంద్ర చెప్పారు. పెండింగ్ లో ఉన్న బోనస్ ఇవ్వాలంటూ ఏలూరులో గౌతమి అగ్రో ఇండస్ట్రీ ఫ్యాక్టరీ వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు.